ప్రజల ఆలోచన మనం చూసే కోణంలోనే ఉండాలనుకోవడం కష్టం. అది జగమెరిగిన సత్యం. బెంగాల్లో ఎంత అరాచకాలు చేసినా కమ్యూనిస్టులు సుదీర్ఘకాలం పాటు భరించారు. ఎంత అరాచకాలు చేసినా అంతకుముందు కాంగ్రెస్‌ని సుదీర్ఘకాలం భరించారు. ఇప్పుడు మమతా బెనర్జీని భరిస్తున్నారు. మళ్ళీ కూడా భరించబోతున్నారన్నటువంటి వార్తలే వస్తున్నాయి. ఎలాంటి స్టేజ్ అంటే అక్కడ హాస్పిటల్‌లో డాక్టర్‌ని అత్యాచారం చేసి చంపింది స్వయంగా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్త. ఆ హాస్పిటల్‌కి ఇన్ఛార్జిగా పెట్టబడినటువంటి ఒక ఔట్‌సోర్సింగ్ రాక్షసుడు అని తేలి వాడిని ఆ పైన అరెస్ట్ చేసిన తర్వాతన ఈ ఉదంతంలో విచిత్రమైనటువంటిది అప్పుడు డాక్టర్లందరూ తిరగబడ్డారు. రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేశారు. మమతా బెనర్జీ వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేసిన అదంతా చూసాం కదా. ఇప్పుడు ఆర్జికర్ ఆసుపత్రి అత్యాచారం హత్య కేసు బాధితురాలి తల్లికి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల సీట్ ఇస్తే ఆర్జికర్ కేసులో బెంగాల్ ప్రభుత్వం తరపున ఆ నిందితుడిని కాపాడడానికి ప్రయత్నించినటువంటి ఎవరైతే లాయర్ ఉన్నాడో అతనికి రాజ్యసభ టికెట్ ఇచ్చింది తృణమూల్ కాంగ్రెస్. ఇది విచిత్రం అక్కడ.